యాహ్! హలో. హాయ్. నమస్తే. సో, మరి ఇంత పగడ్బందీగా నిర్వహించినటువంటి నీట్ యూజీ ఎగ్జామ్ అసలు ఎందుకు ఇట్లా ఆహ్, పేపర్ లీకేజ్ కావడం గానీ, రకరకాల అవకతవకలు జరగడానికి కారణాలేమన్నా? ఇంత టైట్ సెక్యూరిటీ మధ్య, ఇంత ఖర్చు మధ్య గవర్నమెంట్ వాళ్ళు మేబీ దే ఆర్ నాట్ కలెక్టింగ్ ద ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫీ. బట్ అగైన్ స్టూడెంట్స్ హాస్ టు కమ్. దేర్ ప్లాన్స్ కంప్లీట్‌లీ చేంజ్డ్. Even the invigilators or the universities now they are conducting their semester end examinations most of the time. యూనివర్సిటీలో జరుగుతుంది అవన్నీ. సమ్మర్ వెకేషన్ ఉంటుంది. సో, మళ్ళీ ఈ తతంగం అంతా ఇంత మందితోటి చేయాలంటే మళ్ళీ అదొక వారం, 10 రోజుల పని. ఇవన్నీ ఎవరు భరించాలి? ఇటువంటి రకరకాల వ్యవస్థల వల్ల. సో, నా అభిప్రాయం ప్రకారం ఏందంటే ఇదంతా గూడా ఈ మన దేశంలో, రాష్ట్రంలో గాని జరుగుతున్నటువంటి ఈ విషయాల్లో కంప్లీట్‌గా ఏందంటే ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్ కమర్షియలైజేషన్ అయిపోయింది. కంప్లీట్ వ్యాపారీకరణ ధోరణి అయిపోయింది. పేరెంట్స్ యొక్క యాస్పిరేషన్స్ ఎక్కువగా ఉన్నాయి. అసలు స్టూడెంట్ ఈ ఎంబీబీఎస్ అవుదామన్న ఉద్దేశ్యం కొద్దీ దే జాయిన్ సమ్ కాలేజ్. అక్కడికెళ్తారు. సో, వాళ్ళకు ఓకే. వారికి కేపబిలిటీ, వారి ఆప్టిట్యూడ్, వారికి సామర్థ్యం ఎంత ఉందో అంత ప్రకారంగా రాస్తే వాళ్ళని మంచి ఎగ్జామ్ రాస్తే వస్తది. సీటొస్తది. అదోకే. కానీ వారికి ఎగ్జామ్ సరిగా మార్కులు రావు, వారికంత తెలివితేటలు లేవు అన్నప్పుడు పేరెంట్స్ ఏం జేయాలి? వేరే ఒక కోర్స్‌ని చేసుకోవాలి. వారి కలలు నిజం జేసుకోవడానికి పిల్లవాడికి రాని టైం లోపల వాళ్ళకి డబ్బుంది గదా! అని జెప్పి ఆ డబ్బుని యూజ్ చేసుకొని ఈ ఈ రకంగా పేపర్ లీకేజీ ప్రోత్సహించడం అనేది మంచి పద్ధతి కాదు. సో, ఇదంతా గూడా మనకు సమాజంలో విలువలు తగ్గిపోతున్నాయనేటువంటి దానికి ఒక నిదర్శనం ఇదంతా. అంటే డబ్బున్నటువంటి వాళ్ళేమనుకుంటారంటే, మాకు డబ్బు ఉంది, సరిపోతుంది. ఆ డబ్బుతోటి మేము ఏమైనా చేయగలుగుతాం అనే దానికి పరాకాష్ట ఇది. సో, మరి ఇవన్నీ చేయడం వల్ల కంప్లీట్‌గా జరిగేదేంటిది మళ్ళీ? కంప్లీట్‌గా సమాజంలో కంప్లీట్‌గా ఈ విలువలుండవు. ఎవరైతే ఇంత డబ్బులు పోసి, ఇంత ఆహ్, సీట్లు కొనుక్కొని రకరకాలుగా అంటే పేపర్ లీకేజ్ ద్వారా గావచ్చు, లేకపోతే ఇంకా ఏమంటాం మనము ఆహ్, ఆహ్, లైక్ రకరకాలుగా మేనేజ్‌మెంట్ కోటా, పెద్ద మేనేజ్‌మెంట్ కోటా ఉంటది. కోట్ల లోపల డబ్బులు కట్టేసి. సో, అవన్నీ చేసిన తర్వాత వీళ్ళు హాస్పిటల్ గనుక పెడితే, ఒక్కోసారి అసలు వాళ్ళకు అసలు సర్జరీ చేయడానికి గూడా వీలు గాదు. బేసిక్ ఆహ్, మ ఈవెన్ ప్రైమరీ ఆహ్, ప్రైమరీ హెల్త్ ప్రాథమిక చికిత్స అంటాం. సో, అది గూడా జేయడానికి వీలు గాదు వాళ్ళకి. నేర్చుకోలేదు కాబట్టి. అట్లాగే ఒకవేళ ఇవన్నీ చేసినా గూడా మళ్ళీ వాళ్ళేం జేస్తారు? ఈ ఈ వాళ్ళు పెట్టిన డబ్బులను ఏ రకంగా మనం మళ్ళీ ఆహ్, ఆహ్, జనాల నుండి గుంజాలి అనేటువంటి సమస్యలొస్తాయి. సో, అట్లా గాకుండా పేరెంట్సు స్టూడెంట్‌కి అసలు ఇష్టమేముంది? ఆ పిల్లవాడికి, ఆ అమ్మాయికి, ఆ అబ్బాయికి ఏమిష్టముంది? అసలు వాళ్ళకు ఏం గావాలనుకుంటున్నారు? వాళ్ళకున్న శక్తి ఎంత? ఇంటలెక్చువల్ తాహత్తు. ఇంటలెక్చువల్ కేపబిలిటీ. యూ ఫర్గెట్ అబౌట్ ఎకనామిక్ కేపబిలిటీ. మీ దగ్గర కోట్లుండొచ్చు, రకరకాల పైసలుండొచ్చు, ఎన్నో కోట్లు, ఎన్నో లక్షలుండొచ్చు. అవి పక్కకు పెట్టండి. అసలు మీ పిల్లవాడికి ఏం గావాలనుకుంటున్నాడు? అతని అతని ఎయిమేంటిది? స్టార్టింగ్‌లోనే మీ పిల్లవాడికి ఒకవేళ మీరు మీరు డాక్టర్ గావాలని మీ ఆ అబ్బాయిని అనుకున్నట్లయితే, అమ్మాయిని అనుకున్నట్లయితే అసలు వారితో డిస్కస్ జేయండి. ఆ అబ్బాయికి లేదా అమ్మాయికి అసలు ఆ కోర్స్ ఇష్టం ఉందా? లేదా? లేనట్టయితే మీరు కొంచెం మోటివేట్ జేయండి. లేదు. ఎంత మోటివేట్ చేసినా కావట్లేదు నాకు. అది ఇష్టం లేదు. వేరే కోర్స్ చేయాలనుకున్నప్పుడు లెట్స్ హిమ్ డూ. డోంట్ ప్రెషరైజ్ దెమ్. మీ మన భారతదేశంలో మనం పేరెంట్స్‌గా మనం ఏదైతే మిస్ అయ్యామో, దాన్ని మన పిల్లల ద్వారా చూసుకోవాలని అనుకుంటారు చాలామంది. అది ఎప్పుడు మీ పిల్లవాడు, మీ అమ్మాయి, మీ అబ్బాయి ఆ రకంగా ఆహ్, ఇంటెలెక్చువల్‌గా నాలెడ్జబుల్ ఉన్నప్పుడు ఇదొక్కటే గాదు వారికి ఇంట్రెస్ట్ ఉండాలి. 2 కాంబినేషన్ ఐ యామ్ సేయింగ్. కాంబినేషన్ ఆఫ్ దీస్ 2 ఇంటెలిజెన్స్ దట్ ఈస్ నథింగ్ బట్ ఐక్యూ ఆర్ ఆప్టిట్యూడ్ ఐ కెన్ సే సహజ సామర్థ్యం అంటాము. దాంతో పాటు ఇంట్రెస్ట్ ఉండాలి. 2 ఉండాలి. రెండిట్లలో ఏది లేకుండా గూడా ఇబ్బందేస్తది. సో, ఆ 2 ఉన్నాయనుకున్నప్పుడు మీరు చెప్పిన మాట విన్నప్పుడు దట్స్ ఫైన్. ఒక్కోసారి అవి 2 ఉన్నప్పటికీ ఎంట్రన్స్ ఎగ్జామ్‌లో రాయడంలో ఏమైనా ప్రాబ్లమ్ ఉండొచ్చు. సో, అక్కడ ఏమన్నా ఇబ్బందుండొచ్చు. ఎంట్రన్స్ ఎగ్జామ్ ప్రిపేర్ కావడంలో కొంతమంది థియరీ ఎగ్జామ్ బాగా రాస్తారు. అక్కడ 990 వస్తాయి. 970 వస్తాయి. 980 వస్తాయి. బట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ లోపల గూడా ఆ లెవెల్‌లో వాళ్ళు పెర్ఫార్మన్స్ చేయకపోవచ్చు. ర్యాంక్ 10,000, 20,000 రావచ్చు. సో, అందుకని జెప్పి అది అది మనము తప్పు పట్టడానికి లేదు.
ఆ పిల్లవాడికి దీనిలో మంచిగా అవగాహన ఉంది. దీంట్లో తక్కువగా ఉంది. రెండిట్లో ఆబ్జెక్టివ్ టైప్ గాని, ఈ ఎస్సే టైప్‌లో గాని రెండిటి లోపల పర్ఫెక్షన్ ఉన్నటువంటి వాళ్ళు కొంతమందే ఉంటారు. సో, వారికి రావడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ మార్కులు ఎక్కువనే వస్తాయి ఎంట్రన్స్ ఎగ్జామ్. కొన్ని కొన్ని సార్లు కొంతమంది మార్కులు తక్కువొచ్చినా ఎంట్రన్స్ ఎగ్జామ్‌లో బాగా రాస్తారు. సో, అది ఎట్లా అనేది వి కెనాట్ డిసైడ్. కానీ పిల్లవాడికి గనక ఇంట్రెస్ట్ ఉండి, నాలెడ్జ్ ఉంటే కంపల్సరీగా వాళ్ళకి సీటొస్తది. సో, అటువంటి టైంలో, అటువంటి సందర్భంలో వాళ్ళను మీరు ఎంకరేజ్ చేయండి. వాళ్ళు వింటే ఓకే. వాళ్ళు వినకపోతే వారు అనుకున్నటువంటి ప్రొఫెషన్‌ని ఎంచుకోవడానికి ప్రయత్నించండి. లేకపోతే అసలు ఈ సమస్య అంతా ఎందుకొస్తది? అసలు పిల్లవాడికి ఎవరిని అప్రోచ్ కావాలి పేపర్ లీకేజ్ కోసం దే దే డోంట్ నో ఎనీథింగ్. దే డోంట్ నో బేసిక్స్. నేను మొన్న ఒక నార్మల్‌గా జస్ట్ స్టూడెంట్స్ అందరూ వచ్చి ఎగ్జామ్ రాస్తున్నారు. నేను ఇన్విజిలేటర్‌గా పనిచేశాను నీట్ యూజీకి. ఒక అబ్బాయిని జస్ట్ అంటే వీళ్ళు ఇన్ని 3000 డబ్బులు ఇస్తున్నారు గదా! ఇన్విజిలేటర్‌కి. అసలు ఎంత ఖర్చయి ఉంటుంది జనరల్‌గా వాళ్ళు ఎంత తీసుకున్నారని అడగడానికి ఒక అబ్బాయిని నేను అడిగాను. బాబు నీట్ యూజీ ఎగ్జామ్‌కి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫీజ్ ఎంత అని అడిగాను. అడుగుతా ఆ అబ్బాయి ఏమన్నాడంటే, సార్ ఐ డోంట్ నో. మేరా పప్పా పే కియా. వాళ్ళ నాన్న డబ్బులు పే చేశాడు అని చెప్పాడు. సో, అటు అటు అసలు అంత ఉండదు. బేసిక్స్ అంటే అసలు ఫీజెంత, ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫీజెంత అనే విషయం గూడా పిల్లలకి తెలీదు. ఎందుకంటే వాళ్ళు ఎంట్రన్స్ ఎగ్జామ్ కోసము రకరకాల కోచింగ్ సెంటర్‌కెళ్ళిపోయి చదువుకుంటారు. వీళ్ళే అన్ని చేస్తారు గాబట్టి. సో, అటువంటి టైంలో అసలు లీకేజ్ కోసము స్టూడెంట్స్‌కి ఎటువంటి సంబంధమే ఉండదు. ఇదంతా గూడా పేరెంట్స్ చేస్తున్నారు. దయచేసి పేరెంట్స్ ఆలోచించండి. మన దేశాన్ని ఇప్పటికే భ్రష్టు ఏమంటున్నారు? భ్రష్టు పట్టిపోయింది విద్యా వ్యవస్థ లోపల. దేశం అన్ని రంగాల్లో వెనుకబడిపోయింది. అవినీతిలో టాప్‌లో ఉంది. ఎడ్యుకేషన్‌లో క్వాలిటీ లేదు. హెల్త్‌లో క్వాలిటీ లేదు. ఎక్కడా క్వాలిటీ లేదని ప్రతిసారి తిట్టుకుంటున్నాం గానీ, మరి దానికి కారణం మనమే అనేటువంటి విషయాన్ని మర్చిపోతున్నాము. పేరెంట్స్ మనమే. అట్లాగే టీచర్స్ గూడా కొంతమంది ఎస్పెషల్లీ జూనియర్ కాలేజ్ లెక్చరర్స్ అంటాం మన తెలంగాణ, ఆంధ్రాలో. సో, ఈవెన్ 10థ్ లెవెల్‌లో గూడా పీజీటీ గూడా మీరంతా గూడా ఈ మీరు నీట్ ఎగ్జామ్ కోసం కోచింగ్ చెప్తున్నప్పటికి గూడా పిల్లవాడికి కొంత మోటివేషన్ ఇవ్వండి. మీరు నీట్ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు మీరు ఏమైనా భయం గాని, లేదంటే మీరు ఫెయిల్ అవుతున్నట్టు అనిపించినప్పుడు, లేదంటే మీ టార్గెట్ ఎవరైతే ఈ 300 మార్కులు ఏవైతే ఉన్నాయో, ఈ క్వెషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ క్వెషన్స్ అన్ని రాసేటప్పుడు మీ ర్యాంక్ తగ్గుతున్నప్పుడు గాని, ఎటువంటి భయపడకుండా మీకు సామర్థ్యం మేరకు మీకున్నటువంటి అవగాహన మేరకు మంచిగా ఇవ్వడానికి ప్రయత్నించండి. అంతేగాని కంప్లీట్ ఆ నీట్ ఎగ్జామ్‌లో మీకు మంచి మార్కులొస్తేనే, మీకు మెడిసిన్‌లో మీకు ర్యాంక్ వస్తేనే, మీకు సీట్ వస్తేనే మీ లైఫ్ ఉన్నట్టు లేకపోతే జీరో అన్నటువంటి విషయాన్ని దయచేసి రుద్దకండి. వారి మెదడు లోపల నింపకండి. లైఫ్ ఈజ్ బియాండ్ మెడిసిన్. మెడిసిన్ ఒకటే జీవితం గాదు. ఏ కోర్స్ అయినా ఉండొచ్చు. ఉదాహరణకు నేనున్నాను. నేను డిగ్రీలో బీఎస్సీ మ్యాథమెటిక్స్ తీసుకున్నాను. ఐ వాంటెడ్ టు బికమ్ ఎంఎస్సీ కెమిస్ట్రీ చేసి మంచి ఫార్మాస్యూటికల్ కంపెనీలో మంచి కెమిస్ట్రీ‌గా పనిచేయాలనుకున్నాను ఫార్మసిస్ట్‌గా. నో, ఇట్ వాస్ నాట్ హ్యాపెండ్ డ్యూ టు వేరియస్ రీజన్స్. మేబీ ఫ్యామిలీ, మేబీ పర్సనల్, మేబీ సమ్ అదర్ రీజన్స్. బట్ ఐ డిడ్ నాట్ స్టాప్ దేర్. లైఫ్‌లో ఎన్నో అవకాశాలుంటాయి. మన దేశంలో ఉన్న దౌర్భాగ్యం ఏందంటే చాలా మంది పేరెంట్స్‌కి ప్రతి దాన్ని మనము స్టేటస్‌గా తీసుకుంటాం. మన స్టేటస్. నేనేంటి? నా స్టేటస్ ఏంది? నా పిల్లలు ఏం చదువుకోవాలి? సో, దట్ ఈస్ ద రాంగ్. ప్లీజ్ థింక్ బియాండ్ దట్. అది కాకపోతే అగ్రికల్చర్ ఉంది, వెటర్నరీ ఉంది, డెంటల్ ఉంది. తర్వాత ఇప్పుడు ఇండియన్ ఇండియన్ మెడికల్ సిస్టమ్ గూడా ఉన్నాయి. ఆయుష్, ఆయుర్వేద, యునాని, సిద్ధ, హోమియోపతి రకరకాలుగా ఉన్నాయి. అవి ఏవి కాకపోతే ఇంకా అగ్రికల్చర్ ఇవున్నాయి. ఫార్మసీ ఉంది. అవేవి కాకుంటే న్యాచురల్ సైన్సెస్ లైక్ బోటనీ, జువాలజీ ఇవి గూడా ఉన్నాయి. ఎస్పెషల్లీ ఐయామ్ టాకింగ్ అబౌట్ బైపీసీ స్టూడెంట్స్. బోటనీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ స్టూడెంట్స్ ప్లస్ 2 men. So there are so many opportunities, sir. Don't limit yourself only for the medicine. Yes, మెడిసిన్‌కి ఇంపార్టెన్స్ ఉంది. ఈ భారతదేశం లోపల మనము వైద్యో నారాయణో హరి అంటాం. అంటే ఆహ్, డాక్టర్ అనేవాడు ఖచ్చితంగా ప్రాణం పోసేవాడు. రెండో దేవుడు అనుకోవచ్చు. బట్ మరి అది రానప్పుడు మనం ఏం చేస్తాం? ఆ కేపబిలిటీ లేనప్పుడు ఈ ఉన్నటువంటి స్ట్రిక్ట్ కండిషన్స్‌లో బికాస్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వల్ల రూల్స్ బాగా స్ట్రిక్ట్‌గా ఉంటాయి. అందువల్ల మనకు లిమిటెడ్ సీట్స్ ఉంటాయి. ఈ ఎంబీబీఎస్‌కి.
సో ఆ ఉన్న సీట్స్‌లోనే మనం కంపీట్ కావాలి. ఆ ఉన్న సీట్‌లోనే కంపీట్ కావాలి. ఇంకా ఈ మధ్య కాలంలో కొంతమంది ఫారిన్ గూడా ఎళ్తున్నారు. ఫిలిప్పీన్స్‌కెళ్తున్నారు. రష్యా ఎళ్తున్నారు. డబ్బున్న వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, 2 టాలెంట్ ఉన్నవాళ్ళు. టాలెంట్ కమ్ ఇంట్రెస్ట్ ఉండి కొంత వరకు డబ్బులున్నవాళ్ళు. ఇక్కడ చేయలేని వాళ్ళు. సో వాళ్ళక్కడికెళ్ళిపోయి సమ్ ఆఫ్ ద యూరోపియన్ కంట్రీస్‌కెళ్తున్నారు. చైనాకెళ్తున్నారు. వాళ్ళు అక్కడి నుండొచ్చి మళ్ళీ ఇక్కడ ప్రాక్టీస్ చేయాలంటే మళ్ళొక ఎగ్జామ్ రాయాలి. సో దట్ ఈస్ ఆల్సో అపార్చునిటీస్ ఆర్ దేర్ గ్లోబలైజేషన్‌లో. గ్లోబలైజేషన్‌లో రకరకాల అవకాశాలున్నాయి. ఎన్నో అవకాశాలున్నాయి. కేవలం ఇది ఒక్కటే ఉందనకూడదు. అంటే మెడిసిన్ ఒక్కటే ఇండియాలో చేయాలనేది ఒకటి కాకుండా బయట దేశాల్లో మెడిసిన్ చేయొచ్చు. లేదు ఈ 2 మెడిసిన్ గాదు రకరకాల ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో మన ముంగట ఎప్పుడూ రకరకాల అవకాశాలుంటాయి. స్కై ఈస్ ద లిమిట్. డోంట్ ఆల్వేస్ లుక్ ఫర్ ఓన్లీ థిస్ పర్టిక్యులర్ థింగ్. ఓకే. అవకాశాలు ఎన్నో ఉన్నాయి గాబట్టి, ఆ అవకాశాలన్నిటిని మనము జాగ్రత్తగా చూసుకొని, మన నాలెడ్జ్ లేనప్పుడు, మనకు ఇంట్రెస్ట్ లేనప్పుడు, ఓకే. మీకు ఇంట్రెస్ట్ ఉండొచ్చు. బట్ నాలెడ్జ్ లేనప్పుడు, ఆ నాలెడ్జ్ తగ్గట్టుగా వచ్చేటువంటి కోర్స్‌లో జాయిన్ కావడమే అత్యుత్తమమైన పద్ధతి. ఎటువంటి అడ్డదారులు తొక్కకుండా, ఎటువంటి లీకేజ్‌లు చేయకుండా. అది ఎవరికి రావాలి? పేరెంట్స్‌కి రావాలది. ఆ అవగాహన, ఆ కనీస అవగాహన, ఆ బేసిక్ పరిజ్ఞానము పేరెంట్స్‌కుండాలి. సో మీరు పేరెంట్స్ అందరూ పిల్లల పైన ప్రెషర్ చేయడం వల్ల మాకెట్లైనా మా అబ్బాయికి, మా అమ్మాయికి ఎట్లైనా మెడికల్ సీట్ రావాలనడం వల్ల రకరకాల సమస్యలు. పేపర్ లీకేజ్ సమస్యలంతా గూడా మీరు చేయబట్టే గదా! పేరెంట్స్ చేయబట్టి. పేరెంట్స్ ఒక్కోసారి ప్రెషర్ వల్ల పిల్లలు కొంతమంది అఘాయిత్యాలకు పాల్పడుతుంటారు. అది గూడా చూసాం మనం ఎన్నో సార్లు. ఎందుకు? వై యూ హావ్ టు ప్రెషరైజ్ యువర్ ఓన్ చిల్డ్రన్? దేర్ ఆర్ సో మెనీ జాబ్స్. ఓకే. సో థింక్ బియాండ్ యువర్ ఓన్ సెటప్ goal. I will continue next video. Thank you.